వెనకాపల్లి అప్పలస్వామి గారు పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ జనం ఒకళ్ళు అడ్డం ఎక్కనివ్వరు దిగానివ్వరు చేసే ఏం జనం ఏం పాడు అయ్యగారు రిక్షాలు సలామాలేకం అప్పన్న సాబ్ సలామాలేకం. నా పేరు నీకెలాగ తెలిసిపోయింది బాయ్? అరే ఎన్ని మాట చెప్పారు సాబ్. బోల్ విజయనగరంకి గంటస్థానం తెలుసా, విజయవాడకి కనకాదుర్గమ్మ తెలుసా అన్నట్టుంది మీ మాట. అనకాపల్లి అప్పలస్వామి అంటే ఆంధ్ర నుంచి అండమాన్ వరకు ఒకటే మొత్త కలిసి సాబ్. ఢామ్ 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 ఆటం బామ్. మీరు కీర్తి శేషులని எனக்கு తెలిసిపోయినట్టుంది. మహారాజుల్లోగా మనం ఆయన జట్కాలండి సాబ్. అరే మహారాజు ఏమి ఇక్కడ మా భాయ్ నవాబ్లా తీసుకెళ్తాం రండి సాబ్. గుర్రబండి భలేగుందా? బండిలో కూర్చొని కొత్త గుడ్డలు వేసుకొని పెళ్లి చూపులకు వెళుతుంటే సాబ్ తమరు ఎవరి ఇంటికి వచ్చినారు? కోడి రామూర్తి గారింటికి. ఆ కోళ్ళ బేరంకి వచ్చినారా? అదేం కాదు, మ్యారేజ్ లుక్స్ కి అంటే పెళ్లి చూపులన్న మాట. మ్యారేజ్ సాహిబు బండి ఆపేశావు? నది గుండె ఆగి ఉందో ఆడుతుందో కాస్త చూసుకోనివ్వండి. ఏమీ లేదు, మీరు ఆ కోడిరామూర్తిగా బచ్చిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అందుకని నాకు కాస్త భయం వేసింది. అంటే ఆ పిల్ల బాగోదా? పిల్లకేమి భాయ్, చందమామల బంగిని పిల్లి మామిడి పండుల ఆనందంగా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది సాబ్. అరే జరా టైరో భాయ్, ఆ పిల్ల దగ్గర పెళ్లి ప్రస్తావన వస్తే పళ్ళు అదుర్సు నుదురు నదుర్సు. సాయిబు మనలో మన మాట ఆ పిల్లకి పిచ్చిగానే ఉంది. మామూలు పిచ్చి కాదు సార్, పిశాచంకా పిచ్చి. మొన్న అర్ధరాత్రి వేళ కుర్రవాణ్ణి పట్టుకుని కోడి పలావ్ చేసి తప్పనిచ్చి వేసింది. అరే శర్మా భాయ్, ఏమీ అయ్యింది అయ్యా గారికి? కోడి రామూర్తి గారి కూతురు కనిపిస్తే ఏమ్మా నీ పెళ్ళెప్పుడు అన్నాడు. అంతే తల మీద రోకలి పెట్టి ఒకే ఒక దెబ్బ. ఉండరా నువ్వు? పెళ్ళదు నాలా. అరే చూపు రాహో భాయ్, కోడి రామూర్తి గారు కోటి సంచులు ఇస్తారు. కోటి సంచులు కోటి సంచుల సంగతి తర్వాత చూసుకోవచ్చు గాని ముందు దెబ్బల సంగతి ఏమిటి ఆయన? అరే అల్లా క్యా హో గయా? మస్తాన్ సాహిబు బండి కడతామంటారా, ఆసుపత్రికి వెళ్ళాలి. అరే ఎట్టా కుదురుతుంది భాయ్, ఇవతల పెళ్లి బేరం ఉన్నది. అరే ఆ మోకాలేమి, ఆ మోచే ఏమి, ఆ కోతిమూతి ఏమి, ఏమైంది మళ్ళా? ఏం చెప్పనురా మస్తాను, పొద్దున్న కోడి రామూర్తి గారి కూతురు లేదు. ఆ పిల్ల కనిపిస్తే ఏం చిట్టి తల్లి ఇవాళ నీ పెళ్లి చూపులట కదా అన్నారు. అంతే నా కర్మ కొద్దీ ఆ పక్కనే ఓ రాళ్ళ ఉంటుంది. అంతే. అరే అల్లా, అరే అల్లా. అమ్మా రాయి పక్కా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఈ పెళ్లి కార్యక్రమాన్ని పెటాకుల కార్యక్రమంగా మార్చినందుకు మీ అందరికీ నా అవునండి, బండి వెళ్ళిపోయేదాకా చూసామండి, ఎక్కడా కనిపించలేదండి. ఇక రాదనుకుంటా. రెండో బండికి ఒకసారి నువ్వు వెళ్ళండి. ఏ బండికి రారు, వచ్చినా చస్తే సంబంధాన్ని నేను ఒప్పుకో. చస్తే నువ్వు ఒప్పుకునేది ఏమిటి? అసలు ఈ పెళ్లి వాళ్ళని రాకుండా చేసింది నువ్వేనా? నేనే చేశానో భగవంతుడే చేశాడు. మన అమ్మాయిని కృష్ణకి రాసి పెట్టుంటే ఎవ్వరంత గించుకున్నా లాభం లేదు. నోర్మి కోరుకుంటు బాబు, నువ్వు కొట్టాలంటే ఆల్రెడీ అయిపోతున్నా. ఆ మాట వినండి, మనకున్నది ఒక్కగానొక పిల్ల. దాని పెళ్లి దానికి ఇష్టమైన వాడికి ఇచ్చి చేస్తే పిల్ల సుఖపడుతుంది గాని మీ ఇష్టానికి దాని మెడలు వంచేసి పెళ్ళైన దగ్గర నుంచి చెట్టుకిన చేతులకు గడపాల్సిందే. నువ్వు లక్ష చెప్పు, మన అమ్మాయి నాకు ఇష్టం ఇచ్చి నేను చెయ్యను చెయ్యను చెయ్యను. నేను చస్తే ఈ సంబంధానికి ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను. మీరు 3 సార్లు అంటే నేను 35 సార్లు అంటాను. అంతేకాదు, మీరు ఈ సంబంధానికి ఒప్పుకోకపోతే నేను ఏ నూతులో పడి చస్తావా? చావడం అలా ఇలా కాదు, నా చావుకు అన్ని విధాలా మీరే కారణం అని 3 సార్లు రాసి పోలీసులకి ఇచ్చి మరీ చేస్తాను. ఏమిటి నేనే కారణం అని పోలీసులకు రాసిస్తావా? అంటే నీ నిర్ణయం ఏమి మారదా? మారదు. మారదా? మారదు. 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 సరే, అయితే నా నిర్ణయం కూడా విను. మన అమ్మాయిని మాత్రం కృష్ణకి తప్ప ఇంకెవరికి చెయ్యను. కృష్ణ 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 నీకు శుభవార్త. ఏంటి చెప్పు. మా నాన్న మన పెళ్లి ఒప్పుకున్నాడు.